హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి కరెంటు మీటర్లు ఉన్నవారికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారు. అయితే ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ ప్రజలు ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ కూడా ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే విద్యుత్ వినియోగదారులకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారు. అయితే మనకు ప్రతి నెల 186.96 కోట్ల డిస్కమ్ ప్రభుత్వం చెల్లించనుందని చెప్పేసి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 3 వేర్వేరు హెడ్ ఆఫ్ అకౌంట్ల ద్వారా ఈ నిధులను హైదరాబాదులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని చెప్పేసి తెలిపారు. త్రైమాసికాల వారీగా నిధులను వినియోగాన్ని పర్యవేక్షిస్తూ విధిగా మనకు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. ఇక గృహజ్యోతి పథకానికి సంబంధించి గృహజ్యోతి పథకం వల్ల డిస్కంలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టిందని, ఈ నిధుల విడుదలతో రైతులకు అందించేటటువంటి ఉచిత విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు పడింది. సబ్సిడీ నిధులను మనకు ముందే కేటాయించడం ద్వారా డిస్కంల నగదు లభ్యత అయితే మెరుగుపడుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో గృహజ్యోతి స్కీమ్ కింద మనకు ఫ్రీ కరెంటు ఉపయోగించే కుటుంబాలకు సంబంధించి సబ్సిడీ కింద 2026-2027 ఆర్థిక సంవత్సరానికి గాను 2080 కోట్ల రూపాయల రాయితీని మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేశారు. అయితే గృహజ్యోతి పథకానికి సంబంధించి ఉచిత విద్యుత్ అనగా మనకు 200 యూనిట్ల వరకు మీకు ఫ్రీ విద్యుత్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ 200 యూనిట్లు ఫ్రీ విద్యుత్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా తెలంగాణ వాసులై ఉండాలి. అలాగే మీకు తెలంగాణ రేషన్ కార్డ్ కానివ్వచ్చు, ఆధార్ కార్డ్ కానివ్వచ్చు. సో ఈ ప్రూఫ్స్ అనేది మీరు సబ్మిట్ చేసి మీరు ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అయితే గృహజ్యోతి పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రాల్లో వెళ్ళి దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేది కనుక్కొని సో మీరు అప్లై చేసుకోవచ్చండి. సో దీనికి సంబంధించి 2080 కోట్ల రూపాయల సబ్సిడీ అనేది విడుదల చేశారు ప్రభుత్వము. సో ఒకవేళ గృహజ్యోతి స్కీమ్కి సంబంధించి రైతులకు ఎలాంటి ఫ్రీ కరెంట్కి సంబంధించి ఎలాంటి అంతరాయం అయితే ఉండదని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.